అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటి అంటే మోగ్లీ. నిన్న చూసానండి. మీ అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు మోగ్లీ సినిమా వచ్చి చాలా రోజులైంది కదా, ఎంత లేట్ గా రివ్యూ ఏంటి అని. ఆ, ఈ మూవీ నేను చాలా లేట్ గానే చూసాను. నిన్నే చూసాను, ఓటీటీలో చూసాను. సో సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఈ సినిమా గురించి మాట్లాడాలి అనిపించింది. సో ఎందుకు మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా లేట్ గా చూడడానికి కారణం ఏంటి అంటే, నాకు సందీప్ రాజ్ గారి ఈ సినిమా ఏదైతే కలర్ ఫోటో ఉందో, సుహాస్ గారు, చాందిని చౌదరి గారు తీసిన మూవీ ఏదైతే ఉందో, ఆ సినిమా చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ అంటే ఆయన మీద ఆయనకు ఒక మంచి ఫ్యాన్ గా అయిపోయాను అనమాట నేను సందీప్ రాజ్ గారి గురించి. ఆ సినిమా భలే తీసారు ఈయన, అసలు ఆ రైటింగ్ ఏంటి, డైలాగులు ఏంటి, అసలు సినిమా క్లైమాక్స్ ఏంటి, అసలు సూపర్ గా తీసబ్బా, సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ రా ఈయన. ఈయన కంట్రిబ్యూషన్ తో ఏ సినిమా వచ్చినా మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళిపోయాను. అదొక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఉన్న నేను ఒకసారి ఏం చేశాను అంటే, ఆయన కంట్రిబ్యూషన్, ఆయన స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఏదో ఒకటి ఉంది, అంతర్ముఖము సంథింగ్ ఏదో అలాంటిది ఒకటి, అంతర్ముఖం. ఆ మూవీ చూశాను అనమాట. ఆ మూవీ చూసిన తర్వాత సినిమా ఓకే బాగానే ఉంది, యాజ్ ఎ స్టోరీ పరంగా బాగానే ఉంది, కానీ నాలో ఉన్న ఆ థర్స్ట్ ఏదైతే ఉందో, ఆ దాహం ఏదైతే ఉందో, లేదు సందీప్ రాజు గారి దగ్గర నుంచి ఏదో కొత్తగా వస్తుంది, ఆయన కంట్రిబ్యూషన్ ఉంది అంటే ఏదో కొత్తగా ఉండాలి అన్న నా ఎక్స్పెక్టేషన్ కి ఆ సినిమా రీచ్ అవ్వలేదన్నమాట. సో ఆ తర్వాత చూసాను, ఆయన ఇంకేదో ఒక రెండు సినిమాలకి స్క్రీన్ రైటింగ్ ఇచ్చారు, స్క్రీన్ ప్లే ఇచ్చారు, ఇంకేదో సినిమాలు రెండు మూడు సినిమాలు యాక్ట్ చేశారు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ డైరెక్టర్ కనిపించబోయేటప్పటికి కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను అనిపించింది నాకు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఈ మూవీ ఇంత లేట్ గా చూడడానికి గల కారణం అనమాట. సో ఆయన ఆయన జీవితం, ఆయన ఇష్టం, ఆయన యాక్టింగ్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసుకోవచ్చు, డైరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఒక ఫ్యాన్ గా మనకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇదేంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటా ఉంటాం. అంటే మనకి బాగా నచ్చిన వాళ్ళు, మనకి బాగా కోరుకున్న వాళ్ళు, వాళ్ళు వేరే వేరేగా చేస్తుంటే వీళ్ళంటి కెరియర్ లో ఎలా తయారు చేస్తున్నారు, ఇలా వీళ్ళు ఎలాగా అంత నెగ్లెక్టెడ్ గా ఉంటే ఎలాగా, కొంచెం సీరియస్ గా తీసుకోవాలి కదా అని మనం బాధపడుతుంటాం కదా. సో ఆ విధమైన ఇదనమాట. సో ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే, మోగ్లీ టైటిల్ రోల్ గురించి మాట్లాడితే, రోషన్ కనకాల, మన సుమక్కాల అబ్బాయి, రాజీవ్ కనకాల గారి అబ్బాయి. సో ఈ సినిమాకి మోగ్లీ అన్న టైటిల్ కి రోషన్ కనకాల తప్పించి వేరే ఎవ్వరు కూడా న్యాయం చేయలేరు అన్నట్టు యాక్ట్ చేశారు. సూపర్ అదరగొట్టాడు అనమాట. అంటే తన బాడీ కానీ, ఫిజిక్ కానీ, ఆ రోల్ కోసం తను మౌల్డ్ చేసుకున్న విధానం కానీ, తను న్యాచురల్ గా మోగ్లీ అనే క్యారెక్టర్ కి ఈ అబ్బాయి సూటబుల్ ఏమో అనిపిస్తుంటుంది. అంటే చిన్నప్పుడు మనం చూసిన మోగ్లీ కార్టూన్స్ లో కూడా మోగ్లీ ఇలా ఉంటాడా పెద్ద అవుతే అన్న ఇది కూడా భ్రమ కూడా మనకు కలుగుతుంది. అంత బాగా యాక్ట్ చేశాడు. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా, చాలా పద్ధతిగా ఆ రోల్ కి తగ్గట్టు అమ్మాయి ఉందండి. ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, హీరోయిన్స్ చాలా గ్లామరస్ గా ఉంటున్నారు, కానీ ఆ రోల్ కి యాప్ట్ అవుతున్నారా లేదా అనేది చాలా సార్లు మనకి ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది. ఇది అమ్మాయి బాగానే ఉంది కానీ ఈ రోల్ కి మ్యాచ్ అవ్వదేమో అని చాలా సినిమాలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంటుంది, కానీ అలా ఉండదు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ రోల్ కి ఈ అమ్మాయే కరెక్ట్, ఈ అమ్మాయి చాలా బాగా చేసింది అని మీ అందరికీ కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా వైవా హర్ష కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, అసలు సూపర్ యాక్టర్. ఆయన ఎంత బాగా చేశారంటే, ప్రతి సినిమాలో కుమ్మేసినట్టే. ఎలాగైతే ఆ సినిమాలో మన సుహాస్ అన్నతో ఉన్న సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంటుందో, ఈ సినిమాలో కూడా అంతే ఉంటుంది. అండ్ మన సందీప్ రాజ్ గారి డైలాగ్స్ ఏవైతే మూవీలో చాలా చోట్ల కొన్ని కొన్ని ఉంటుంటాయి, కర్మ ఎవడు దాడికి తీర్చేస్తుంది అన్న డైలాగ్ కానీ, ఇలా బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి. సినిమా అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్ గా, హ్యాపీగా నడుస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీశారేమో అని అనిపించినప్పటికీ కూడా సినిమా అంత బోర్ అయితే కొట్టదు. మీరు ఎంజాయ్ చేసే ప్రతి ఫ్రేమ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, హ్యాపీగా, అంటే ఒక వీకెండ్ వాచ్ లాగా మూవీ ఉంటుంది అనమాట. అండ్ విలన్ గురించి చెప్పాలి అంటే బండి సరోజ్ అన్న. బండి సరోజ్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే యూట్యూబ్ లో ఆయన ఒక 3 సినిమాలు ఉన్నాయి, ఆ 3 సినిమాలు చూస్తే మీరు ఏంటంటే ఆయనకు ఒక పిచ్చి ఫ్యాన్ అయిపోవడం గ్యారంటీ. ఎవరైతే యూత్ ఎస్పెషల్లీ ఉన్నారో యూత్ అందరికి కూడా బాగా నచ్చుతుంది. అంటే ఆ సినిమాలో కొంచెం బూతులు అవి బాగా ఎక్కువ వాడారు, బట్ వాడినప్పటికీ కూడా చాలా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్రలు అనమాట అవి. సో ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈయనకి ప్రాపర్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఎంతలా చేస్తున్నాడు అంటే, ఈయనకి కొంచెం సపోర్ట్ ఉంటే అసలు పాన్ ఇండియా స్టార్ అయినా ఆశ్చర్యం లేదు అన్నట్టు అనిపిస్తుంది.
సో బండి సర్వీస్ గారు వెరీ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి ఒక నెగిటివ్ రోల్ యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి పెద్ద ఆస్పెక్ట్ అన్నమాట. అండ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ రాసిన విధానం ఏదైతే ఉందో, ప్రతి ఫ్రేమ్ అంటే మీరు వైవా హర్షని చూసినప్పుడు అతనేమో హీరోలా కనిపిస్తాడు. మన ఈ అబ్బాయిని ఎవరిని రోషన్ కనకాలను చూస్తున్నప్పుడు అతను ఈ మొగలు లేకపోతే ఇంకేమి ఎవరు లేరు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ బండి సరోజిని చూస్తున్న ఫ్రేమ్ లో, ఆయన చూపించే ఫ్రేమ్స్ లో అబ్బా సినిమాకి ఈయన కూడా హీరోయే, తిన కూడా హీరోయే అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండి మొత్తం అంతా కూడా చాలా బాగా చేశారు. అంటే బండి సరోజ్ అన్నకి మేబీ ఆయన ఏదో స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు, తర్వాత నేను ఇంకెవరి డైరెక్షన్ లో చేయను అని ఏదో ఇచ్చినట్టు ఏదో ఉన్నారు కానీ, సో ఆయన కంటిన్యూస్ గా ఆన్ స్క్రీన్ ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటే బాగుంటుంది, ఆయన హీరోగా వస్తే ఇంకా బాగుంటుందని కోరుకునే ఫ్యాన్స్ లో నేను కూడా ఒకడిని. అంటే ఆయన సినిమాలు చూశాను నేను, ఆయన యూట్యూబ్ లో పెట్టిన హోస్ట్ చేసిన సినిమాలు చూశాను. అందులో ఒక డైలాగ్ ఉంటుంది ప్రతి సినిమాకి స్టార్టింగ్ లో, నేను యూట్యూబ్ లో సినిమా తీసి పెడుతున్నాను, నా కళకి మీరు వెల కట్టండి అని చెప్పి ఫోన్ పే నెంబర్ ఇస్తారు. సినిమా మీకు నచ్చితే దీనికి మీకు నచ్చిన అమౌంట్ పే చేయండి అని చెప్పి క్యూఆర్ కోడ్ పెట్టారు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, అంటే సినిమా కోసమే ఒక ప్యాషన్ తోనో పిచ్చితోనో ఉండిపోతారు చూసారా కొంతమంది, అటువంటి వాళ్ళు టాలెంట్ ఎక్కువగా ఉండి కొంతమంది ఉండిపోతారు. వాళ్ళు ఏంటంటే గిఫ్టెడ్ అనమాట ఆటోమేటిక్. అలాంటి గిఫ్టెడ్ పర్సనాలిటీ మన బండి సరోజ్ గారు. అండ్ సినిమా చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి సినిమాలే మళ్ళీ సందీప్ రాజ్ గారు ఇంకా మంచి సినిమాతో మన ముందుకు వస్తారని, రోషన్ కనుక అలా కెరియర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని, బండి సరోజ్ అన్న ఎంటర్టైన్ చేయాలని. వైవా హర్ష అన్న, ఆ సినిమా హీరోయిన్ పేరు గుర్తులేదు కానీ చాలా బాగా క్యూట్ గా ఉంది. అమ్మాయి సినిమాకి యాప్ట్ అనమాట, ఆ అమ్మాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది. సో ఇది అయిన తర్వాత మిగతా అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ అండి, ఎస్పెషల్లీ సందీప్ రాజ్ గారు ఇచ్చిన క్లైమాక్స్ ఏదైతే ఉందో అది దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. సందీప్ రాజ్ గారు ఈ సినిమాకి ఇచ్చిన క్లైమాక్స్ అనేది సూపర్. ఎక్స్పెక్ట్ చేశారు, నేను కూడా చేశాను కానీ, బట్ చాలా బాగా నచ్చింది. అంటే ఒక రొటీన్ తెలుగు సినిమాల్లో ఉండే క్లైమాక్స్ లా కాకుండా సినిమాకి ఈ విధంగా కూడా ఎండింగ్ ఇవ్వచ్చు అని ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ. మీరు కూడా ఈ సినిమా చూడండి, వీకెండ్ వాచ్ ఒకవేళ చూడకుండా ఉంటుంటే కనుక చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.